ప్రోమో వచ్చింది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూసి ఈ వీడియో చూడండి. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఆ చప్పగా డల్లగా సాగుతుందిరా బాబు ఎపిసోడ్లు అన్నీ కూడా. ఇలా ఉంటే కనుక ఈ సీజన్ కూడా ఎత్తిపోతుంది, ఎత్తిపోతల పథకంలో అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ గొడవలు స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాడు మన బిగ్ బాస్. కొంచెం జోష్ నింపాలి, ఇలా ఉంటే కనుక సతికిలు పడిపోద్ది ఈ సీజన్ అంతా అనుకున్నాడు ఏంటో. కానీ నామినేషన్ ప్రక్రియని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసినట్టున్నారు. సో ఇక్కడ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓనర్స్ టెనెట్స్లోంచి నామినేట్ చేయాలి, ఈ ఓనర్స్ అనుకుని ఆ టెనెట్స్లోని సభ్యులు నామినేట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. దీంతో ఓనర్స్ అందరూ వెళ్ళి మాట్లాడుకున్నారనమాట. అంటే ఈ కామనర్స్, ఈ అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకుని వీళ్ళకి అసలు పడదు కదా, ఒకరు పక్క వెళ్తే ఈ లోపల గుసగుసలు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు మాట్లాడుతూ ముందు మనం ఒక అండర్స్టాండింగ్ మీద ఉండాలి. మనం ఏది మాట్లాడుకున్నా ఒకే మాట మీద వెళ్ళాలి. కాబట్టి ఒక్కొక్కలాగా ఉండొద్దు, ఒకరికొకరు ఒక్కొక్క పర్సన్ ఎంచుకున్నా పర్వాలేదు, కానీ మనం అన్ని పాయింట్స్ కూడా ఒకే విధంగా ఉండాలన్నట్టుగా వీళ్ళు డిస్కస్ చేసుకుని ఇక్కడ లివింగ్ ఏరియాకి వచ్చి ఫస్ట్ టెనెట్స్లోంచి నామినేట్ చేసింది సంజన గారిని నామినేట్ చేశారు, సంజన గల్రాని గారిని. సో ఆవిడ మీద పెట్టింది ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్, అలాగే అబద్ధాలు ఆడతారు, ఇటువంటి పెద్ద పెద్ద పదాలు అయితే వాడారు. అంటే మనకి లైవ్ మనం పూర్తిగా అంటే కంప్లీట్గా చూడలేము. సో వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనిపించింది. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అబద్ధాలు ఆడుతున్నారు, సో ఈ బ్యాక్ పిచ్చింగ్ ఏదైతే ఉందో అది చేస్తున్నారు కాబట్టి సో మిమ్మల్ని మేము నామినేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ దానికి ఆవిడ ఒప్పుకోదు. మీరు అటువంటి మాటలు మాట్లాడొద్దు, మీరు అలా మాట్లాడితే కుదరదు, ఈ విషయాన్ని నేను అస్సలు ఒప్పుకోని చెప్పేసి ఆవిడ వాదిస్తూ ఉంది. ఈ లోపల మర్యాద మనీష్ గారు కూడా మాట్లాడతారు, శ్రీజ దమ్ము గారు మాట్లాడతారు, ప్రియా గారు మాట్లాడుతున్నారు. మీరు వెనక మాట్లాడుతున్నారు అని చెప్తాను అంటున్నారు. అలాగే మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి మన మర్యాద మనీష్ గారు చెప్తా ఉన్నారు. సో లోపల ఏం జరిగింది అన్నది మనకు ఫుటేజ్ ఉంటే కానీ మనం మాట్లాడలేము, ఎందుకంటే ఫుటేజ్ చూసే మనం మాట్లాడాలి కాబట్టి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆవిడ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, వెనకాల వేరొకరికి వేరే మాటలు చెప్తున్నారు అని అర్థం వచ్చేటట్టే మనకు ప్రోమో ఉన్నది. సో దీంట్లో ఆశా సైని గారు అంటే మన ఫ్లోరా సైని గారు సంజనాని అడుగుతున్నారు, నా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడారట, నా గురించి మీరు మాట్లాడారట కదా, సో దాని గురించి చెప్పండి అన్నట్టుగా ఆవిడని అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ అడిగింది అయితే ప్రియా గారు అడుగుతున్నారనమాట. ప్రియా గారు అడిగితే నేను నీతో మాట్లాడవలసిన అవసరం లేదు, అవతల అంటే నాకు తెలిసి ఫ్లోరా సైని గారి గురించి ఆవిడ మాట్లాడుతున్నట్టుగా ప్రోమోలు అనిపించింది. తర్వాత డైరెక్ట్గా ఆవిడ వచ్చి అడుగుతుంది అనమాట. సో దీంతో ప్రోమో ఇక్కడితో ఎండ్ చేశారనమాట. సో గొడవలు అయితే స్టార్ట్ చేయడానికి బిగ్ బాస్ ఒక ఫిట్టింగ్ అయితే పెట్టాడు అన్నట్టుగా ఈ ప్రోమోలో అనిపిస్తుంది. ఎందుకంటే చప్పగా డల్లగా సాగుతుంది, లేదంటే ఈ సీజన్ కూడా పోతుంది అనమాట. ఎందుకంటే ఈ ఉన్న టోటల్ మెంబర్స్ అందరిలోకి కొంచెం మాస్క్ మ్యాన్ ఒకడు కనిపిస్తున్నాడు. మిగతా వాళ్ళంతా కూడా పెద్దగా ఏమీ అంటే సుమన్ శెట్టి గారు కానీ, సంజయ్ గల్రాని గారు కానీ, అలాగే ఆశా సైని గారు కానీ వీళ్ళకి పెద్దగా ఏమీ లేదు. సో కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి సంజయ్ గల్రాని గారు మాట్లాడే ఛాన్స్ వచ్చింది, అలాగే ఫ్లోరా సైని గారు అంటే ఆశా సైని గారు మాట్లాడి ఛాన్స్ వచ్చింది కాబట్టి సో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కంటెంట్ ఇస్తే ఎపిసోడ్ పైకి లెగుస్తుంది, రేటింగ్ పెరుగుతుంది. అంతే తప్ప ఎవరికాలు శుభ్రంగా పెట్టారా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టుంటే కనుక ఈ సీజన్ కూడా పడుకుని పోతుందని నాకు అనిపించింది. సో ఎర్లీగానే గొడవలు స్టార్ట్ చేయడానికి ఈ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.